హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీని చూసేద్దాం రండి. అదే చేపల ఫ్రై, ఫిష్ ఫ్రై. చాలా ఈజీగా, సింపుల్గా, అంతే టేస్టీగా, లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, జ్యూసీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా హోటల్ స్టైల్ ఫిష్ ఫ్రైని మనం చేసేద్దాం. చాలా హెల్దీ కూడా ఉంటుంది. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఇలా లేట్ చేసేయకుండా వెళ్ళిపోదాం రండి. చూడండి, ఇక్కడ నేను ఇలాంటి చేపల్ని తీసుకున్నాను. బోన్ తక్కువ ఉండి కొంచెం మీట్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇంత సైజు నేను కట్ చేసి పెట్టుకున్నాను. బాగా ఉప్పేసి కడిగితే నీసు వాసన ఏమీ రాకుండా ఉంటుంది. అలాగే ఈ సైజు కట్ చేసుకుంటే లోపల వరకు బాగా ఉడికి చాలా మంచిగా ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోకూడదు, అలాగే చాలా చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. ఇంత సైజు కట్ చేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. బాగా ఉప్పేసి కడిగితే నీసు వాసన అనేది ఏమీ ఉండదు. చూడండి, ఇలా బాగా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మసాలా కలుపుకుందాం. ఇక్కడ నేను కారానికి ఒక 2.5 టేబుల్ స్పూన్ అంత కారం తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు తీసుకుంటున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి యూస్ చేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత పసుపు మనం ఎంత తీసుకుంటాం, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత తీసుకున్నాం కదా. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత తీసుకున్నాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను 1 కేజీ 200 గ్రామ్స్ ఉంటుంది అది ఫిష్. తర్వాత చూడండి, ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ అనేది తీసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్. కార్న్ఫ్లోర్ వేయడం వల్లనే మసాలా అంతా విరిగిపోకుండా ఫిష్కి బాగా కోట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి కార్న్ఫ్లవర్. తర్వాత చూడండి, నేను ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను, లెమన్. దీనంతా బాగా స్క్వీజ్ చేసుకోవాలి. దీనివల్ల బాగా పులుపు అనేది వస్తుంది. చేపలకి పులుపు పడితేనే కదా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ 1 లెమన్ యూస్ చేసుకుంటున్నాను. అంటే 1 కేజీకి 1 లెమన్ సరిపోతుంది. అదే మీరు 1/2 కేజీ యూస్ చేసుకుంటున్నారంటే 1/2 లెమన్ తీసుకోండి. చూడండి, కొంచెం కొంచెమే నీళ్ళు తీసుకొని ఇలా నిదానంగా కలుపుకోండి. ఒకేసారి మనకి నీళ్ళు వేస్తే కలిపితే అంత ఉండద్దు. కన్సిస్టెన్సీ మనకి తెలియదు కదా. కొంచెమే నీళ్ళు చిలకరించుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది రావాలి. బాగా కొంచెం బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలాగనే కొంచెం నీళ్ళు తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పేస్ట్ మాదిరి మనం చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెమే నీళ్ళు వేసుకొని కలుపుకోండి. చాలా మంచిగా ఉంటుంది. హోటల్ స్టైల్లో మనం ఎలా ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేస్తామో అలాగనే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది కూడా తక్కువ నూనెతో చాలా బాగా కుదురుతుందండి. హెల్త్ కూడా మంచిది కదా ఫిష్. అదేవిధంగా మనము ఆయిల్ కూడా కొంచెం తక్కువ తీసుకుంటే దాని బెనిఫిట్ అనేది మనకి దొరుకుతుంది. చూడండి, ఇంత కన్సిస్టెన్సీలో మనము కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం గట్టి అనిపించింది, అందుకే ఇంకొంచెం నేను నీళ్ళు వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకుంటున్నాను. ఇంత నీళ్ళు వేస్తే సరిపోతుందండి. చాలా మంచిగా ఉంటుంది. ఎంత రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే కనుక మీరు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ బాగా రెడ్ కలర్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం చిన్న స్పూన్ ఉంటుంది కదా, దానిలో 2 టేబుల్ స్పూన్ అన్ని వేసుకుంటున్నాను. చాలా మంచిగా ఉంటుంది. అది కూడా లెస్ ఆయిల్తో, అంటే తక్కువ నూనెతో మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి, ఇంత పేస్ట్, ఇంత థిక్నెస్ సరిపోతుంది. మళ్ళీ నేను ఏ వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా ఇప్పుడు నేను ఫిష్కి దీన్ని కలుపుకొని పెట్టుకుంటాను. మీకు దానిలో ముళ్ళు ఉంటుంది కనుక మీకు అలా మొత్తం మిక్స్ చేయడానికి రాదంటే ఇలా ఒక్కొక్క పీసే మీరు మసాలా అన్నీ బాగా కోట్ చేసేసి
మీరు దాన్ని కూడా పక్కన పెట్టుకోవచ్చు. దీనంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కనీసం ఒక 4 అవర్స్ నుంచి 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి కొంచెం నానపెడితే బాగా నానుతుందండి. అంటే ఫిష్‌కి ఉప్పు, కారం మనం ఏసిన మసాలా అనేది బాగా పట్టుకొని చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీకు టైం లేదంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు నానపెడితే సరిపోతుందండి. చూడండి ఇలా మీరు కలుపుకోవచ్చు. దాన్ని బాగా కోట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మొత్తం ఒకేసారి దాని గిన్నెలో వేసి కలిపెట్టుకోండి. నేనంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక 1½ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే దానికి వేసిన ఉప్పు, కారం అంతా సరిగ్గా పట్టకుండా కొంచెం తప్పగా అయిపోతుందండి. అదే మనం లాస్ట్‌లో ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద కలుపుకొని బాగా ఇలా మసాజ్ చేసుకుంటే ఆ ఫిష్ ముక్కలకి బాగా ఉప్పు, కారం అనేది పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్స్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అలాగే స్ఫూర్తిని దొరుకుతుందండి. ప్లీజ్ మీ ఆ సపోర్ట్‌ని నాకు అందించండి. చూడండి ఇలా బాగా మనము మసాలా వేసి కలుపుకుంటే ఎంత సూపర్‌గా కనిపిస్తుంది కదా! దీన్ని మీరు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మీరు చేసుకొని తినొచ్చండి. ఒక వారం వరకు నిలువ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే. ఇప్పుడు చూడండి ఒక 4 అవర్స్ అయింది. నేను ఇలా ఒక తవాని పెట్టుకున్నాను. మీకు ప్యాన్ కూడా మీరు పెట్టుకోవచ్చండి. దానిలోకి నేను 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌ని వేసుకుంటున్నాను. లెస్ ఆయిల్ అంటే మీరు ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా! ఫస్ట్ టైం మీరు ఇలా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం 1 కేజీ ఫిష్ మొత్తం ఇలాగనే మీరు చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఫస్ట్ స్టార్టింగ్ వేస్తే ఆఖరి వరకు అదే ఆయిల్‌ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. చూడండి కొంచెం బాగా పెనమంతా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేను నానబెట్టుకున్న ఫిష్ ముక్కలు అనేది వేసుకుంటున్నాను. చూడండి ఇలా అన్నీ వేసుకొని కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇలా ట్విస్ట్ చేసుకోవాలండి. మీరు కొంచెమే వేసి మీరు ఇలా చేసుకుంటే ఫిష్ ముక్కలు అనేది బాగా ఉడుకుతుంది. ఒకేసారి అన్నీ వేయకుండా ఒక్క టైంకి ఒక 5 పీస్ నుంచి 4 పీస్ వరకు వేస్తే సరిపోతుంది. మీరు ఎంత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ చేయాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే మీడియం ఫ్లేమ్‌లో పెట్టకుండా లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా తిరిగేసి ఒక 20 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. చూడండి మసాలా ఎక్కడ కూడా వదలకుండా ఎంత బాగా పట్టుకుందో కదా ఫిష్‌కి. మీరు కూడా అంతే ఒకసారి తప్పకుండా ఇలాంటి ఫిష్ ఫ్రైని చేసి చూడండి. దీన్ని మూత పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో అంటే లో ఫ్లేమ్‌లో పెట్టేసి అక్కడ ఒకసారి 10 మినిట్స్ ఇంకొక వైపు 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలా మంచిగా ఉడికిపోతుంది. ఫిష్ కదా చాలాసేపు ఉడకాల్సిన అవసరం లేదు. కానీ పైనున్న క్రిస్పీనెస్ మాకు కావాలంటే అక్కడ ఒక 10 నిమిషాలు ఇటు సైడ్ ఒక 10 నిమిషాలు బాగా కాల్చుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీనిలోకి మనము నిమ్మకాయ వేసుకొని పిండుకొని తింటుంటే సూపర్‌గా ఉంటుంది. పప్పుచారులోకైనా తర్వాత పెరుగులోకైనా లేదా చాలా రసంలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా అంతే ఇలాంటి ఫేవరెట్ ఫిష్ ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ ఇలాగనే మీరు చేసుకొని తినండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక సపోర్ట్ని ఇవ్వండి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో కదా! లోపల కూడా అంత జ్యూసీగా ఉంటుంది. చాలా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టుకొని చాలా సూపర్గా డెలీషియస్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. టేక్ కేర్ అండ్ బాయ్.